అందరికీ నమస్కారం అండి. నేను మీ శాంతిని, శాంతీస్ క్లాసిక్ వరల్డ్ నుంచి. ఈరోజైతే భద్రాచలం వద్ద ఉన్న గోదావరి నీటి మట్టాన్ని మీకోసమని నేను ప్రత్యేకంగా రికార్డ్ చేశానండి. ఇది చూశారు కదా, భద్రాచలం వద్ద గోదావరి ఎలా ఉందో. మొన్న శుక్రవారం వరకు మాత్రం నీళ్ళు అనేవి లేవన్నమాట. అటు ఒడ్డు ఇటు ఒడ్డు మొత్తం ఖాళీగానే ఉంది. శనివారం రోజుకి ఫుల్లుగా వరద పెరిగిపోయిందనమాట. ఈ రోజైతే నీటి మట్టము 39 అడుగులకు చేరుకుందనమాట. ఒకేసారి వరద బాగా పెరిగిపోయిందనమాట. ఇప్పుడు మన బ్రిడ్జ్ వచ్చేసి 2.5 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. సో ఆ 2.5 కిలోమీటర్ల ఒడ్డు కూడా మొత్తం కలిసిపోయి 39 ఫీట్ వచ్చిందంటే చాలా ఉధృతిగా, చాలా ఫాస్ట్గా నీటి మట్టం అనేది పైనుంచి చేరుకొని ఉందన్నమాట. మనకి ఎక్కువ మహారాష్ట్రలో కనుక వర్షాలు పడితే అవి గోదావరి అక్కడి నుంచి వాటర్ అంతా కూడా మనకి ఇక్కడ భద్రాచలంలో గోదావరిలోకి చేరుకోవడం జరుగుతుందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే నేను మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. గోదావరి ఎంత ఫోర్స్గా వాటర్ వెళ్ళిపోతుందో, అంటే పైన వాటర్ ఇంకా ఎక్కువ ఉన్న కొద్దీ ఇక్కడ అనేది వాటర్ అనేది చాలా ఫోర్స్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎంత హైట్లో ఉంది చూడండి. నేను బ్రిడ్జ్ మించి తీసానమాట. మనం నీళ్ళు అందుకోవచ్చా అన్నట్లుగా ఉందన్నమాట. ఇదేమో చివర్లో, అంటే గోదావరికి చివరి పాయింట్ అనమాట. ఇది చూసారు కదా. ఇప్పుడు మీకు చూపించే పొలాల్లోకి ఇంకా పెరిగిన కొద్దీ నీళ్ళు అనేవి వెళ్ళిపోతూనే ఉంటాయి అనమాట. ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంటే అక్కడికి వాటరు ట్రావెల్ అయిపోతా ట్రావెల్ అవుతుంది కదండి. అలాగా లోతట్టు ప్రాంతంలోకి ట్రావెల్ అయిపోతుంటుంది అనమాట వాటరు. సో చిన్న చిన్నగా పొలాల్లోకి అంతా ఎక్కేస్తుంది అనమాట వాటరు. ఇప్పుడు నేను చూపించే బ్రిడ్జ్ ఏంటంటే బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ అండి. ఇది 1854లో కట్టారు. ఇది అప్పట్లో రావడానికి, భద్రాచలం రావాలంటే పడవల ద్వారానే వచ్చేవారు. కానీ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చాక ఈ బ్రిడ్జ్ అనేది కట్టారనమాట. దీనికి చాలా మంచి చరిత్ర ఉంది. ఎంతో స్ట్రాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా వేరే బ్రిడ్జ్ కూడా ఒకటి కట్టారనమాట. సో ఎగ్జిట్ ఒకటి, ఎంట్రీ ఒకటి అన్నట్టుగా రెండు బ్రిడ్జ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి, రెండో పక్క గోదావరి ఎండ్ అనమాట. ఇప్పుడు నేను చూపించే ఈ చెట్లన్నీ కూడా మునిగిపోయిన రోజులోనే. మనకి 2022లో భారీగా వరద వచ్చింది. అప్పుడు 77 ఫీట్కి వెళ్ళిందనమాట వాటర్. అప్పుడు మీకు నేను ఈ చూపించే ఏ ప్రాంతము కూడా లేదు. బ్రిడ్జ్ కూడా లాక్ చేశారనమాట. సో బ్రిడ్జ్ లాక్ చేసి బ్రిడ్జ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో. 77 అడుగులు చేరుకున్న నీటి మట్టంలో వాటర్ ఎంత ఫోర్స్గా ఉంటుంది. సో అప్పుడు బ్రిడ్జ్ కూడా కూలిపోతుందేమో అన్నట్టుగా కలెక్టర్ గారు ఏం చేశారంటే బ్రిడ్జ్ని లాక్ చేశారు. ఈవెన్ అసలు ఆటో కానీ, సైకిల్ కానీ, మనుషులు కానీ నడుచుకుంటూ కూడా బ్రిడ్జ్ మీదకి రాకూడదనమాట. అలా లాక్ చేసేసారనమాట. ఇదిగో చూసారు, ఇప్పుడు నేను చూపించే ప్రాంతంలో లోతట్టు ప్రాంతం. ఇవి పొలాల్లోకి వెళ్ళిపోయాయి అనమాట నీళ్ళన్నీ. మనకి రెస్క్యూ ఆపరేటర్స్ కూడా రెడీగానే ఉంటారండి. పడవల వాళ్ళు అంతా రెడీగానే ఉంటారు. ఇది కొత్తగా నిర్మించబడిన బ్రిడ్జ్ అనమాట. ఇందులో నుంచి బయట ఊర్ల నుంచి ఇందులోకి ఎంట్రీ అనమాట. ఇలా ఎంట్రీ అయ్యి పాత బ్రిడ్జ్ ద్వారా ఎగ్జిట్ అవుతారనమాట. ఈ బ్రిడ్జ్ కూడా చూపిస్తున్నాను. ఇది రెండో పక్కన ఉన్న బ్రిడ్జ్. ఇటు నుంచే మనకి వాటర్ వస్తుంది. ఇటు నుంచి వాటర్ వచ్చి ఇందాక ఫోర్స్గా వెళ్ళిపోతుంది కదా, అది అంటే ఊరు లోపలికి వచ్చే బ్రిడ్జ్ అనమాట. అది వాటర్ అదనమాట. మీకు రెండు బ్రిడ్జ్లు క్లియర్గా చూపిస్తాను కదా. ఇది అనమాట ఎంట్రీ అయ్యే బ్రిడ్జ్, ఊర్లోకి ఎంట్రీ అయ్యే బ్రిడ్జ్ అనమాట. మీకు అక్కడ ఒక వాటర్ ట్యాంక్ చివర్లో కనిపిస్తుంది చూడండి. అక్కడ మరకలు పడి ఉంది కదా, అది ఎప్పుడు గోదావరి పెరిగినా కూడా అలా మరకలు పట్టేస్తారు అనమాట. వాటర్ వరద తీసాక ఆ మరకలు అలా ఉండిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఇది గోదావరి ఒడ్డు అండి. గోదావరి ఒడ్డుకి ఇటేపు ఎందుకు వచ్చామంటే ఇక్కడ స్నానఘట్టాలు ఉన్నాయి, అలాగే శ్మశాన వాటిక ఉంది. ఇక్కడ మనకి మెజర్మెంట్ చూపిస్తుంది అనమాట. ఎన్ని అడుగులు ఉంది గోదావరి అనే చూపించే ప్రాంతం అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూసారా, 39 ఫీట్కి దాటిపోయి 40 ఫీట్కి దగ్గరలో ఉందన్నమాట. మనకి 43 అడుగులు కనుక చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు. అప్పుడు చాలా ఎలర్ట్గా ఉంటారనమాట. వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తుంది. ఇందులో నుంచి చెత్త, కర్రలు అవి ఇవన్నీ ఏమేమో అడవుల్లో నుంచి ట్రావెల్ వస్తుంది కదా వాటర్. సో అవన్నీ ఇక్కడ కొట్టుకొని వచ్చేసి ఒక మూలకి అలా వాటర్ ఫోర్స్ తగ్గించిపోతే డంప్ అయిపోతాయి అనమాట. టేకు కర్రలు కూడా కొట్టుకొస్తాయి. చాలామంది ఆ టేకు కర్రలు కూడా పట్టుకోవడం జరుగుతుందన్నమాట. చేపలు, ఇంకా రకరకాల అన్ని జంతువులు కూడా, అంటే పాములు లాంటివి కూడా ఒక్కొక్కసారి మనకి ఆ నీళ్ళల్లో ఉండి కాళ్ళకు చుట్టుకుపోతాయి అనమాట. తిరుగుతూ ఉంటే మనం మీకు చూపించాలని నేను వచ్చానండి. నెక్స్ట్ 43 ఫీట్ వరకు ఇందాక మీకు చూపించింది, అంటే మొదటి ప్రమాద హెచ్చరిక. ఇది వచ్చేసి 57 అడుగుల వరకు ఇంకొక మెజర్మెంట్ స్కేల్ అనమాట. ఇది కొంచెం పైకి, అంటే ఇప్పుడు 57 అడుగులు దాటిపోయిందంటే వాటర్ అంత హైట్లో ఆ స్కేల్ని కూడా దాటేస్తుంది అనమాట గోదావరి. అది అక్కడ కనిపించే గోదావరి. నెక్స్ట్ ఇది ఇంకొంచెం పైకి అనమాట. ఇది 77 అడుగులకి. మనకి 2022లో గోదావరి వచ్చినప్పుడు వాటర్ అంత హైట్ లేచిందనమాట. 77 అడుగుల స్కేల్ కూడా మునిగిపోయింది మనకి. ఇది శ్మశాన వాటిక కూడా మొత్తం మునిగిపోయింది అనమాట అప్పుడు. ఇది
2022 ఫస్ట్ పెద్ద గోదావరి వచ్చింది మనకి 1986లో. నెక్స్ట్ 1991లో వచ్చింది. చూసారా 77 ఫీట్ అనేది ఎంత హైట్లో ఉందో, అంత హైట్లో కూడా మొత్తం అంత వాటర్ హైట్ లెవెల్ అనేది పెరుగుతుంది. చెట్లు ఇప్పుడు మీకు చూపించే చెట్లు కూడా మొత్తం మునిగిపోతాయి. ఇంకా గోదావరి పెరిగేసరికి ఆహ్లాదంగా అందరూ చూడడానికైతే గోదావరి చేరుకుంటున్నారండి. వెహికల్స్ అయితే ఎలో చేయట్లేదు. నడుచుకుంటూ చాలా దూరం నేను ట్రావెల్ చేస్తూ ఇదంతా వీడియోని రికార్డ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి స్నానఘట్టం అనమాట. అలాగే పక్కనే కళ్యాణకట్ట ఉంది. ఇక్కడ మనం స్వామివారికి ఎంట్రుకలు సమర్పించేసుకొని ఇక్కడ స్నానం చేసేస్తాము. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది మొన్న కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా మొత్తం మునిగిపోయింది. వాటర్ అంతా హైట్కి చేరుకుందనమాట. ఇప్పుడు మనం నించొని నేను వీడియో తీసే ప్రాంతం అంతా కూడా కరకట్ట. అట్నుంచి ఒక వైపు నుంచి మెట్లు ఎక్కి రెండో వైపుకు స్నానఘట్టానికి మెట్లు దిగాలి. ఇది మెట్లు దిగే ప్రాంతం అనమాట. కళ్యాణకట్ట అనమాట, లేదా అంటాం కదా అలా కళ్యాణకట్ట. ఇక్కడికి కూడా వాటర్ వచ్చేసాయి చూడండి. సగం మెట్లన్నీ మునిగిపోయాయి. మామూలు రోజులైతే మనం మెట్లు మొత్తం దిగి 1 కిలోమీటర్ నడవాలి స్నానం చేయాలి అంటే. కానీ ఇప్పుడు మొత్తం మెట్లు ఎక్కేసాయి. ఇదిగోండి కొంత ప్రాంతమే ఉందన్నమాట. అంటే అంత హైట్కి వాటర్ ఆల్రెడీ చేరుకుంది. ఇది గోదావరి వెనక ప్రాంతం అనమాట, అహోబిల మఠము. ఇక్కడే కల్పవృక్ష నారసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. ఇది ఆల్రెడీ మీరు అందరు వినే ఉంటారు. చాలా మహిమ గలవ స్వామి. గోవిందుడు కల్పవృక్ష నారసింహ ఆశ్రమం అనమాట. ఇక్కడ మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఒక నమ్మకము. ముడుపులు కట్టి కోరుకుంటే అది ఏంటంటే నిజంగా తీరే కోరిక, మనం జెన్యూన్ అయిన కోరిక కోరుకున్నామంటే డెఫినెట్గా ఆ కోరికలు అనేవి నెరవేరుతాయన్నమాట. భద్రాచలం వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఈ కల్పవృక్ష నరసింహ స్వామివారి ఆశ్రమాన్ని అయితే చూడండి. ఇది గోదావరికి వెనక పక్కన ఉన్నది. ఇదిగోండి మళ్ళీ ఒక్కసారి అయితే గోదావరి మీకు చూపించేస్తాను. చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తుందో గోదావరి. మీకోసమే కష్టపడి నేనైతే ఈ వీడియోని చేశానండి. చాలా టైం నేను ఎన్నో అంటే ఒక 5-6 కిలోమీటర్స్ నడుస్తూ మొత్తం వీడియోనంతా తీశానమాట. మీకు ఈ గోదావరిని చూపించాలనేసి నేను సాటర్డే మొత్తం మీకోసం టైం స్పెండ్ చేసి మొత్తం తీశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.